మనకు సుపరిచితులు సిర్పూర్ నియోజకవర్గ స్థాయి నాయకులు మైనారిటీకి చాలా గొప్ప లీడర్ హర్షద్ అన్న ఈరోజు మనతో ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి హర్షద్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇక్కడ ఈ రాజీవ్ గాంధీ చౌరస్తాలో ప్రతి సంవత్సరం కూడా చాలా రకాల ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి. మనం కులాలకు మతాలకు అతీతంగా ప్రతిసారి కూడా ఇక్కడ చాలా చూస్తాం. అయితే ఈసారి నాకు ఇక్కడ వింతగా అనిపించింది ఏంట్రా అంటే అధికారి పక్షం అదేవిధంగా విపక్షం ఈ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా కామన్గా టెంట్లు పెడతా ఉంటారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే రెండు బీఆర్ఎస్ రెండు కాంగ్రెస్ కనిపిస్తున్నాయి. ఏంటి అసలు అంటే ఏంటి పార్టీలలో ఐక్యత అనేది విడిపోయిందా ఏంటి, అసలు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడ్డది, ఏం చెప్తారు? అందరికీ ముందు ఈ శుభాకాంక్షలు. మన మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. పార్టీలు లీడర్లు ఎక్కువ అయిపోయారు కాబట్టి ఒక టెంట్ కింద సరిపోరు కాబట్టి రెండు టెంట్లు వేయడం జరుగుతుంది. ఇది వాస్తవమైన విషయం. సో దీన్ని మనము ఖచ్చితంగా పార్టీలలో అంతర్గత విభేదాలు ఉన్నాయని భావించవచ్చా? కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఏం లేవు, అట్లా ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో. మరి బీఆర్ఎస్ పార్టీలో వర్గాలు ఉన్నాయా? నాకు తెలియదు, వాళ్ళ సంగతి వాళ్ళకి తెలుసు, మాకేం తెలుస్తుంది. బీఆర్ఎస్ సంగతి మాకేం తెలుసు. ఓకే. సో ఇప్పుడు మనము ప్రతిసారి ఎప్పుడైనా ఇక్కడ చూసుకుంటే అన్ని రాజకీయ పార్టీల టెంట్లు ఉండేది, కానీ ఇక్కడ మనకి ఎక్కడ కూడా బీజేపీ టెంట్ కనిపిస్తలేదు. సో ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో లేదంటే వాళ్ళ భావజాలం ఉందో బీజేపీ దానికి వ్యతిరేకమని మనం ఈ సందర్భంగా భావించవచ్చా, ఏం చెప్తారు? బీజేపీ పార్టీ అనేది అది కులం పేరు మీద రాజకీయం చేస్తుంది, మతతత్వ పార్టీ అది కాబట్టి ఆ పార్టీకి వేరే పార్టీలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. వేరే పార్టీలు అట్లా కులాలకు అతీతంగా అన్ని కులాలకు కలుపుకొని రాజకీయం చేస్తాయి వేరే పార్టీలు. ఒక పార్టీ అంటే అది ఇక పార్టీ గురించి నేను చెప్పదలుచుకోలేదు. మా పార్టీ సంగతి చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కుల మతాలకు అతీతంగా అందరికీ సమాన న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఇది హర్షద్ అన్న గారి ఒపీనియన్. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మినాజ్ గారు కూడా ఉన్నారు. సో ఆయనను కూడా క్లారిటీ అడిగే పని చేద్దాము. వెళ్ళిపోయిందా బుగ్గగాడు? సరే, ఓకే, ఒక నిమిషం. సో ఇక్కడ కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు టెంట్లు కనిపిస్తున్నాయి. సో ఏం చెప్తారు అంటే ఈ పార్టీలలో అంతర్గత విభేదాలు ఉన్నాయి, అందుకే ఏం లేదు. మనం మా సార్ ఇక్కడ పెట్టమని చెప్పిండు. పార్టీ కోసం కష్టపడదు, 2 స్టార్ పెడితే ప్రజలకే సేవ కదా. ఓకే. సో ఇది అందరు నాయకులు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇదండి ఈరోజు ఇక్కడ పరిస్థితి. మరో